మనం గుళ్ళో కొబ్బరికాయని మాత్రమే ఎందుకు కొడతాం? గుడి నిండా నీళ్లు గుడికి తాళం అనే పొడుపు కథ మనకు వెంటనే గుర్తొచ్చే సమాధానం కొబ్బరికాయ. కొబ్బరికాయ ఎలాంటి నేలలో అయినా పెరుగుతుంది, ఏ ఋతువులోనైనా ఫలసాయం అందిస్తుంది. ఆకు నుంచి పీచు వరకు అన్ని భాగాలు ఉపయోగపడతాయి. అయితే మనం గుడిలో కొబ్బరికాయనే కొట్టాలనేది ఏ వేదంలో ఎక్కడా చెప్పలేదు. తదనంతరం కాలంలో కొబ్బరికాయ ఉపయోగం తెలిసిన మన ఋషులు అన్ని కాలాల్లోనూ లభించే కొబ్బరికాయ విశిష్టత గుర్తించి కొబ్బరికాయను పూర్ణఫలం అని అన్నారు. దేవాలయాలలో దేవునికి సమర్పించాలి అనే నియమం ఏర్పరిచారు. భగవంతుడికి మనం ఇచ్చే నివేదన పవిత్రంగా ఉండాలి. నిరంతరం మనల్ని రక్షించే ఆ భగవంతుడికి నిండైన మనసుతో ప్రార్థన చేయడం ఆ స్వామికి మనం చేసే సేవ. ఈ లోకంలో ఎన్నో కాయలు ఉన్నప్పటికీ దేవునికి ప్రథమంగా టెంకాయనే నివేదనగా ఇస్తుంటారు. ఎందుకంటే టెంకాయలో నీరు పవిత్రమైనవి, ఎలాంటి కలుషితం లేకుండా తయారవుతాయి. వీటిలో ఎలాంటి కల్తీ ఉండదు. మనలోని అహాన్ని నిర్మూలించేందుకు టెంకాయని కొట్టాలని పెద్దలు చెబుతారు. ఇదే కాకుండా విఘ్ననాథుడైన వినాయకుడికి తొలి వందనం చేస్తాం. ఆయనకు ఇష్టమైన పదార్థాలను టెంకాయతోనే తయారు చేస్తారు. అందుకు ఆ స్వామి ఇష్టానుగ్రహం కోసం టెంకాయని సమర్పిస్తాం. కొబ్బరికాయకు ఉన్న 3 కళ్ళు సాక్షాత్తు ఆ త్రినేత్రుడికి నేత్రాలని భక్తులు విశ్వసిస్తారు. అందుకనే టెంకాయను మొదటిగా దేవుడికి ఏదైనా శుభకార్యం ముందు కొడుతుంటాం. అంతేకాకుండా బుద్ధి వికాసానికి కొబ్బరికాయ దివ్యామృతంగా పనిచేస్తుంది. ఏదో విధంగా ప్రతిరోజు కొబ్బరిని తినే వారికి తెలివితేటలు, చాకచక్యము వస్తాయి. జ్ఞాపక శక్తి వేగవంతంగా ఉంటుంది. ఈ కారణం చేతనే దీని నూనెను తలకు రాసుకుంటాము. ఈ కొబ్బరి నూనెకు నేతిలో ఉన్నంత శక్తి పదార్థాలు ఉండడం వల్లనే చలికాలంలో నేతి మాదిరిగానే పేరుకొని పోతుంది. For more details, please subscribe Newsmark.